30 ఏళ్ల కల నెరవేరింది. 30 ఏళ్లలో అనేక బాధలు, ఇబ్బందులు, లాఠీ చార్జులు, పోలీస్ స్టేషన్లు. ఒక్క 2 విషయాలు మీ అనుభవాలు ఏమని చెప్పగలుగుతారా? నేను ఒక మాట చెప్పున్నా. నాది మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నాది, నల్లమల్ల ప్రాంతం. నేను మొట్టమొదట నక్సల్ మూమెంట్లో ఆకర్షితున్నాయి, నక్సలైట్లో పనిచేసినాను. మాదిగ దండోర ఉద్యమంలో మందకృష్ణ మాదిగ కూడా మాది నక్సలైట్. అంటే మాదిగ దండోర ఉద్యమం ఆరంభ సమయంలో ఫుల్ టైమర్స్గా, అంటే మాకు అడవిలో నేర్చుకున్న పాఠాలు, పీపుల్స్ వార్ నక్సల్ ఉద్యమంలో నేర్చుకున్న పాఠాలను మేము అనుభవాలుగా తీసుకుని దండోర ఉద్యమాన్ని నడిపినాం మేము. అంటే గ్రామాల్లో పండుకోవడం, రైల్వే స్టేషన్స్లలో పండుకోవడం, బస్ స్టాండ్లలో పండుకోవడం, అంటే మేము ఎక్కడైనా వెళ్తే అక్కడనే ఉండేవాళ్ళం. ఇంకోటి చివరికి డబ్బుల కోసం జోలె పట్టుకొని అడుక్కునేటోళ్ళం. అన్నాన్ని కూడా మేము జోలె పట్టుకొని అడుక్కున్నాం. మాకెవరు పెట్టుబడి పెట్టింది లేదు, మాకెవరు ఆదుకున్నది లేదు. మాకు నిజానికి మా ఉద్యమానికి ఆసరాగా నిలబడింది ఎవరో తెలుసా? మాదిగలు కష్టపడతారు, మాదిగోళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగిందని భావించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ కులాలు మొత్తం మాకు కొత్త సహకరించినాయి. బీసీలు, రెడ్లు, కమ్మోళ్ళు, ఈ కులం ఆ కులం కాదండి, ప్రతి వ్యక్తులు సహకరించారు. ప్రధానంగా మా కులం, మాదిగ కులం ఇంటికి 10 రూపాయలు వేసుకొని ప్రతి మీటింగ్లు ఉన్నప్పుడు కూడా వచ్చి సభ నిర్మించి. నేను మాదిగ దండోర ఉద్యమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ అయితే ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను. ఇంకో ఫౌండర్ జనరల్ సెక్రటరీ కృపాకర్ మాదిగ, ఇంకో ఫౌండర్ జనరల్ సెక్రటరీ కొమ్మపనం శ్రీనివాసు నంద్యాల. మేము ముగ్గురు ఫౌండర్ జనరల్ సెక్రటరీ 3 ప్రాంతాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకసారి మా మాదిగ దండోర మండల అధ్యక్షుడు రామాయంపేట్, నస్కల్ అనే విలేజ్, మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ అనే గ్రామంలో నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి మా దండోర మండల అధ్యక్షుని చంపారు. మహేష్ అతని మైసయ్య, అతని పేరు మైసయ్య మాది అని చంపారు. ఈ జనశక్తి నక్సలైట్లు అంటారు, వీడు మావోడని అంటారు. పీపుల్స్ వారు అంటాడు, వీడు పోలీస్ ఇన్ఫార్మర్ అని మేము చంపినామంటాడు. వీడు మీ ఓడట్టయిండు అని జనశక్తి వాళ్ళకు, వీడు పోలీస్ ఇన్ఫార్మర్ ఎట్టయిండని నక్సలైట్లకు సవాల్ చేసి ప్రజాకోర్టు పెట్టినాం మేము. నక్సలైట్లు ప్రజాకోర్టు పెడతారు, కానీ దండోర ప్రజాకోర్టు పెట్టింది పీపుల్స్ వార్ నక్సలైట్ల మీద, జనశక్తి నక్సలైట్ల మీద పెట్టింది మేము. కృష్ణమాదిగ పిలుపునిస్తే ఆ యొక్క ప్రజాకోర్టుకి వెళ్ళింది నేను. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను ప్రజాకోర్టులో పాల్గొన్నాను. అదే రకంగా అప్పుడే నక్సలైట్లకు తీర్మానం చేశారు ప్లీనరీలో, దళితులనే కానీ, ఎస్టీలనే కానీ, ఎస్సీలనే కానీ మనం తప్పు చేసినది మనకు ఎవరైనా చెప్తే వాటికి 1-10 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచన చేయాలి, వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మనము వాళ్ళ మీద తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి అని ప్లీనరీలో తీర్మానం చేసుకోవాలి. అది మాకు మాదిగ దండోరలో గొప్ప సంఘటన. నెక్స్ట్ అంటరానితనం. మహబూబ్ నగర్ జిల్లాలో విపరీతంగా 2 క్లాసుల విధానం. ఈ 2 క్లాసుల విధానం అనేది మాకు ప్రతి గ్రామంలో ఉండేది, మాకు సపరేట్ ఉండేది గిలాసం మన మాదిగలు. దాని మీద పోరాటం. అదే రకంగా ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగాలు మాకు రావాలని పోరాటం, భూ పోరాటాలు, మా భూములు కబ్జాలు చేసిన ఇక్కడ. అంటే మాదిగ దండోర ఉద్యమం అనేది ఒక వర్గీకరణ ఉద్యమే చేయలేము మేము, పెద్ద సామాజిక ఉద్యమాలు చేసినాం, మా కులానికి గొప్ప చైతన్యం తీసుకొచ్చినాం. దాంతోపాటుగా మమ్మల్ని చూసి ప్రతి కులం కూడా, మా లంబాడీలు తంగారబేరి, సెంచు, మన ఆదివాసీలు తొడుం దెబ్బ, సాకలోళ్ళు సాకరి దెబ్బ, సాకిరేవు దెబ్బ, ఆ తర్వాత గౌన్లోళ్ళు మోకు దెబ్బ, మాలోళ్ళు గుత్ప దెబ్బ, మాల మహానాడు. అంటే ఈరోజు కుల సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అంటే దానికి మూల కారణం మాదిగ దండోర ఉద్యమం అనేది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. నా అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి అందులో. థ్యాంక్ యూ సో మచ్. ఇది తన జీవితంలో ఈ 30 ఏళ్ల రాజకీయ ప్రస్తావన కావచ్చు, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఇక వెనకబడిన బిడ్డల పోరాటానికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్ మనకు చెప్పిండు. మనం చూసినటువంటి పరిస్థితి 30 ఏళ్ల కల నెరవేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో మాకు భరోసానిచ్చిండు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, మా బిడ్డలకు న్యాయం జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు 1,00,000 కాదు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకు ఇక సతీష్ మాదిగ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, సభ ఎలా జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.